హలో అందరికీ, ఈరోజు నేను చికెన్ పకోడీ చేస్తున్నాను. చికెన్ని కడుక్కొని పెట్టుకున్నాను. గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను. గరం మసాలా, చికెన్ మసాలా రెండు కలిపి యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు కారం వేసుకుంటున్నాను. నేను తీసుకున్న 500 గ్రామ్స్ ఆఫ్ బోన్లెస్ చికెన్కి నాకు 3 స్పూన్స్ ఆఫ్ కారం పట్టింది. ఇంకా ధనియాల పొడి కూడా యాడ్ చేసుకున్నాను. సాల్ట్, ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను. స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. ఇంకా దీనిలోకి శనగపిండి యాడ్ చేసుకుంటున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీకి నేను 4 స్పూన్స్ ఆఫ్ శనగపిండి వేసుకుంటున్నాను. ఇంకా బియ్యం పిండి వచ్చేసి 3 స్పూన్స్ వేసుకుంటున్నాను. మొత్తం కూడా బాగా కలుపుకున్న తర్వాత ఆయిల్ వేసుకుంటున్నాను. దీనిలో ఆయిల్ వేసుకొని కూడా బాగా మిక్స్ చేసుకోండి కంప్లీట్గా. మనకి ముక్క మొత్తానికి కూడా మసాలా బాగా పట్టాలి. ఇంకా 1 అవర్ మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఆర్ 1 అవర్ బయటైనా ఉంచవచ్చు, ఏం కాదు. ఇంకా ఫ్రిడ్జ్లో నుండి నేనైతే తీసేసాను. దీనిలోకి క్యాష్యూస్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంకా క్యాష్యూస్ వేసి మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకున్నాను. ఇంకా స్టవ్ పైన ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇలా ఒక్కొక్క పీస్గా వేసేసుకుంటున్నాను ఆయిల్లోకి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఒక సైడ్ కొంచెం ఫ్రై అయిన తర్వాత వెనక సైడ్ తిప్పుకోండి. మనకి లైట్ గోల్డెన్ బ్రౌన్ వస్తే చాలు. ఇలా ఫ్రై చేసేసుకోండి. నేనైతే ఇప్పుడు పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసేసుకుంటున్నాను అదే ఆయిల్లో. కరివేపాకు, పచ్చిమిర్చి రెండు ఫ్రై చేసుకొని చికెన్ పకోడీ మీద వేసేసాను. నా చికెన్ పకోడీ రెడీ అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.